హలో బాబాయ్, నేను మీ అర్కిష్ణ బాబాయ్. బాబాయ్, ఈరోజు మనం వచ్చిన మ్యాటర్ ఏదంటే, మాట్లాడుకోవాల్సిన మ్యాటర్ ఏదంటే, ఈ రోటికి మూవీ వచ్చి 5 days కంప్లీట్ అయిపోయింది బాబాయ్. 6th day రన్నింగ్. ఈరోజు కూలీ వర్సెస్ వార్ మూవీస్లలో ఏ దాని ఎంత కలెక్షన్స్ వచ్చింది అనే దాని గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం బాబాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, మన తెలుగులో అండ్ హిందీలో కావచ్చు వార్ మూవీ కలెక్షన్స్ చాలా వీక్గా ఉన్నాయి. కూలీ అంటవా బాబాయ్, అది వాళ్ళ ముందు చేసిన ఫంక్షన్స్ వల్లనో లేకపోతే హైప్ వల్లనో ఎలాగో తెలియదు బాబాయ్. వాళ్ళు అఫిషియల్గానే 405 కోట్లు 4th day అని చెప్పేసి అఫిషియల్గా వదిలేసుకున్నారు బాబాయ్. ఓవరాల్గా చూస్తే కూడా 350 to 380 వస్తుంది బాబాయ్. మామూలుగానే జెన్యున్గా మనం ఓవరాల్ చూసుకుంటే 4.4 crores అనేది వాళ్ళు చూపించుకున్నారు. ఇక ఈ 4th day వాళ్ళు కంప్లీట్ కాకుండా చేశారు కాబట్టి ఈ 1.5 days దానికి కూడా 40 crores or 50 crores వచ్చినారు. కానీ 450 వరకు వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు బాబాయ్. అంటే ఇంకా వాళ్ళకి రావాల్సింది నెట్ ఇంకా దాంట్లో తేలదు కాబట్టి ఇంకా 150 crores నుంచి 200 crores కానీ ఇంకా మూవీస్ లేవు కదా, అసలే మూవీసే లేవు. ఇంకా ఒక 20 days దాకా లేదా 15 days దాకా మూవీస్ అయితే లేవు. కాబట్టి వార్ అన్న కూలీ మూవీకి ద ప్లస్ బాబాయ్ కలెక్షన్స్ వాళ్ళు పెట్టిన ప్రాఫిట్ 400 crores అఫిషియల్గా మామూలుగా వచ్చింది అంటున్నారు కదా. వాళ్ళు పెట్టిన బడ్జెట్ కూడా ఫస్ట్ 400 crores అయిపోతుంది. ఇప్పుడు 600 దాకా చెప్తున్నారు. అంటే ఆ 400 అన్నా రీచ్ అయిపోతారు. ఇది నెట్ బ్యాలెన్స్లో వాళ్ళు ఈ 15 daysలో రీచ్ అయిపోతారు. అంటే వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు బాబాయ్. సన్ ప్రొడక్షన్స్ వాళ్ళకు, ఈ యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళకే కొద్దిగా నష్టాలు చాలా గట్టిగా తగిలాయి బాబాయ్. ఎన్టీఆర్ సార్ ఉన్నాడు కాబట్టి మన తెలుగులో ఆ మాత్రం కలెక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే ఎన్టీఆర్ సార్ ఉన్నందు వల్ల అదన్నా మన నాగవంశీ సార్కి కొద్దిగా వచ్చాయి. కానీ మన ప్రొడ్యూసర్లకు, తెలుగు ప్రొడ్యూసర్లకు తెలియదు, ఒక చిన్న ఐడియా ప్లాన్ అన్నా ఉండదా లేదా? ఒకవేళ వాళ్ళు కొన్నారు ఇక్కడ హీరోలు చూసి బాక్స్ కొనగాకండి. నాగవంశీ సార్ తెలుగు ప్రొడ్యూసర్స్, నా చిన్న సలహా, తెలుగు ప్రొడ్యూసర్స్కి ఎవరైనా సరే హిందూ మూవీస్ కానీ తమిళ్ మూవీస్ కానీ ఏదైనా కానీ మనం కొంటున్నామంటే ఫస్ట్ ఒక షో వేయించుకోండి. అంతంత డబ్బులు పెడతారు మీరు, 400 కోట్లు. ఎవరిది మీ డబ్బేలే, అది ఏం కాదు. నాగవంశీ సార్కే ఈ ఫస్ట్ స్పెషల్గా చెప్తున్నాను ఈ ఒక అడ్వైజ్. సార్, మీరు ఒక 90 కోట్ల నుంచి 100 కోట్ల దాకా మన తెలుగు రైట్స్ కింద కొన్నారు. ఓకే, మీరు చూడలేదో చూసారో లేదా మన ఎన్టీఆర్ సార్ కోసం కొన్నారో తెలియదు. రుతిక్ రోషన్ సార్ కంటే ఈ మధ్యలో మూవీస్ కూడా లేవు. ఇప్పుడు మీకు ఆ డబ్బు ఎలా సంపాదిస్తారు సార్? మీకు ఇప్పుడు ఏమో 60 crores మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చినాయంటారు. అంటే నీకు నెట్ 22 లేదా 30 లోపలే ఉంది మీకు నెట్. ఇంకా 70 కోట్లు మీరు నష్టపోతున్నారంటే ఏందండి సార్? అంటే మూవీస్ లేవు కాబట్టి కొద్దిగానే మీరు సంపాదించుకోవచ్చు. మీరు 100 కోట్లు రావాలంటే మినిమం మన తెలుగులోనే 150 crores రావాలా. ఎప్పుడు సార్ సంపాదించేది? ఈ నెక్స్ట్ టైం అన్నా మీరు ఖచ్చితంగా చూసి కొనండి సార్. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీని కావాల్సికల్లే కొంచెం తగ్గియాలని హిందీ బాలీవుడ్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ సార్ కానీ అటు తీసుకున్నారు. కానీ ఎన్టీఆర్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ప్లస్ అయింది. మనకేమంటే మన హీరో సినిమా ఫ్లాప్ అనేది మనకు ఒక బాధ ఉంటుంది. ఫ్లాప్ అని చెప్పను, కానీ ఓవరాల్గా ఆ బడ్జెట్లో ఆ మూవీ సర్వే కాలేకపోయింది. ఇది ఒక్కటే చెప్తున్నాను. ఇంకా కూలీ విషయంలో చెప్పని అవసరం లేదు. నాగార్జున సారు, రజనీకాంత్ సారు, ఉపేంద్ర సారు, ఇలాగ ఎంతోమంది యాక్టర్స్ ఉండడం వల్ల అది అట్ట జనాలు ఒక్కసారి వెళ్ళినా కానీ కలెక్షన్ మంచి హైప్లో ఉంది కాబట్టి ఆ డబ్బులు వచ్చేసాయి. తెలుగులో కూడా వాళ్ళ మైత్రి వాళ్ళు కొన్ని వాళ్ళు మంచి ప్రాఫిట్లో ఉన్నారు. వాళ్ళ పెట్టిన డబ్బును సంపాదించుకున్నారు. అలాగా మీరేం సార్? సరే, ఇప్పుడు ఓకే, మన వ్యూవర్స్కి ఇవన్నీ ఎందుకు, ఈ ఫైట్ అంతా ఎందుకు? ఈ వార్ అండ్ కూలీ ఫైట్లో కూలీ గెలిచిందండి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్తున్నాను, కూలీ అయితే గెలిచింది. 404 కోట్లు 4 days అఫిషియల్ పేజీలో మనకు వచ్చిందంతా 250 to 300 అంటే గెలిచింది మటుకు కూలీను. నేను ఒక ఎన్టీఆర్ సార్ ఫ్యాన్ కావచ్చు, నేను కూడా ఒక ఎన్టీఆర్ సార్ ఫ్యాన్నే. కానీ ఉన్నట్టు చెప్పాలంటే కూలీ గెలిచేసింది. రజనీకాంత్ మళ్ళీ కొట్టాడు హిట్, అంతే చెప్పుకోవాలి. కానీ వాళ్ళకు డబ్బు రావాలి. ఓకే బాబాయ్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందో ఒప్పు ఉందో అనేది మీరు నాకు చెప్పాలా. ఇది నాకు మీరు సబ్స్క్రైబ్స్గా ఇచ్చే ఒక సజెషన్. బాయ్ బాబాయ్.